నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనం కోసమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మహిళల భద్రత, నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. 27,000 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. బీజేపీ పెద్దల కాళ్లపై పడడం, మొక్కడం వైసీపీ సంస్కృతని, టీడీపీకి ఆ అవసరం లేదని, వైసీపీ ఫేక్ పోస్టులను వదిలిపెట్టమని అచ్చెన్నాయుడు అన్నారు. కాలు మొక్కడం, మసాజులు చేయడం, బతిమలాడుకోవడం మీకు అవసరం. ఎందుకంటే మీ మీద అవినీతి కేసులున్నాయి, మీ మీద 12 షార్ట్ షీట్లున్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం. 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు. వెదవల్లారా, అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసులారా, ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో వారు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 3 రాజ్యసభ అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. ఆర్థిక మంత్రి శాసనసభలో అంకెల గారడి బడ్జెట్ను ప్రవేశపెట్టారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని అన్నారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలముడి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త మీద పన్ను విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఏపీ మరింత అప్పులమయంగా మారిందన్నారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కిన స్కీంలు అన్ని అవినీతి స్కీంలని, టీడీపీ తీసుకున్న దానికన్నా 4 రెట్లు ఎక్కువ అప్పులు చేసిన వ్యక్తి జగన్ అన్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో రెట్టింపైన ఏపీ అప్పులు 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్లు అప్పు పెంచాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాడు, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడు. ప్రతి దాని మీద పన్నులు కానీ, ధరలు కానీ, చెత్త పన్నులు కానీ, మున్సిపల్ ట్యాక్సులు కానీ విపరీతంగా పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. మీరు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి బొగ్గన ఆర్థిక మంత్రి ఏదో పెద్ద ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా నేను బడ్జెట్ ప్రవేశపెట్టానని చెప్పి నిన్న వాళ్ళ బడ్జెట్ నిన్న దెబ్బకి వాళ్ళ కోరం కాకుండా పోయింది. పొద్దున్న అసెంబ్లీ మీరు కూడా మీడియా సోదరులు చూసుంటారు. ఓన్లీ 4-5 సభ్యులే వచ్చారు, కోరం కాల. మీరు అర్థం చేసుకున్న వాళ్ళ యొక్క అటెండెన్స్ ఏ విధంగా ఉందో. ఎమ్మెల్యేలే అసెంబ్లీ పెడితే కోరం కావడం, పాపపోవడం నేను చూసింది ఇదే మొదటిసారి. ఈ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేల వ్యవహార తీరుంది. ఇప్పటికైనా ఈ తప్పులు గారడి మేము పరిపాలించడం మాకు చేత కాదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీ తప్పుకుంటాం మంచిది. చంద్రన్న కోసం ఆగిన గుండెల కుటుంబాలకు గుండె ధైర్యాన్నిస్తున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో మంగళగిరి, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు చెయ్యని, ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను స్కామ్గా చిత్రీకరించి అక్రమంగా జైలుపాలు చేసిన సమయంలో మానసిక వేదనతో చనిపోయిన వారి కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి భరోసానిస్తూ ఆర్థిక సాయం చేస్తున్న సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మరియు తెలుగు యువత సభ్యులు ఆమెకు పుష్పగుచ్చం అందజేశారు.
బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో కోవెలముడి నాని పాల్గొన్నారు. మొదటి నుండి రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. జగన్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా చేసి అన్యాయం చేశారన్నారు. బీసీల కోసం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేసి బీసీలను అణగతొక్కారని ఆరోపించారు. జగన్ను ముఖ్యమంత్రి స్థానం నుండి దించడానికి బీసీలు సిద్దంగా ఉన్నారన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, నిమ్మల శేషయ్య, ఉప్పుటూరి వీరయ్య, అబ్జర్వర్ కనకాచారి తదితరులు పాల్గొన్నారు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఏ విధంగా బీసీలకి వివిధ రకాల హోదాల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ, ఆర్థికంగా కానీ, వివిధ పనుల వృత్తిలో, చేతి వృత్తి పనుల్లో కానీ వాళ్ళని పూర్ టు రిచ్ పైకి తీసుకెళ్లే సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ఇక్కడ చాలామంది నాయకులు మల్లికార్జునరావు గారు కూడా చెప్పారు. చాలామంది కొన్ని వర్గాలకు మా పదవులు కూడా లేవని, ఇవన్నీ కూడా ప్రత్యేక సూచనలు మేము రాష్ట్ర పార్టీ తెలియజేసి తప్పనిసరిగా రానున్న కాలంలో బీసీల ఐక్యత వర్ధిల్లాలి. అట్లాగే బీసీలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎల్లవేళ తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే రోజుల్లో బీసీలందరం ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శపథం చేశారో శాసనసభలో ఆ శపథాన్ని నిరూపించడానికి బీసీలుగా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేశాను. అలాగే బీసీలందరూ ఐక్యంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పగొల్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. బీసీలలో 150 కులాలున్న వాళ్ళలో అగ్ర బీసీలు, అత్యల్ప బీసీలని 2 రకాలుగా ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ అట్టడుగు బీసీలకి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి మంచి పదవులు మిగతా అగ్ర బీసీలతో పాటు వీళ్ళని కూడా వాళ్ళని ప్రోత్సహించాలని మేము పార్టీ అధిష్టానానికి మేము విన్నవించుకుంటూ టీజేపీఎస్ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పై నిర్వహించిన సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. 2 రోజుల పాటు ఈ సెమినార్ను నిర్వహించనున్నట్లు అధ్యాపకులు కామేశ్వర శాస్త్రి తెలిపారు. ఈ సెమినార్లో ఎడిటెడ్ వాల్యూమ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. దానికి ఫోర్వర్డ్ అంటే శీర్షిక అమెరికా నుంచి పూర్వ నిమ్స్మీ డైరెక్టర్ జనరల్ అయిన ఉదయశంకర్ గారు రాసి పంపించారు. ఈ సెమినార్లో ప్రధానంగా 3 టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. అంటే గ్రామీణ భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి, అలాగే వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలేంటి, అలాగే సాంకేతికతను మనం ఎలా అందిపుచ్చుకోవాలి, ప్రభుత్వ పథకాలను ఏ రకంగా మన అభివృద్ధికి వినియోగించుకోవాలి, ఇలాంటి పలు అంశాల మీద ఈ 2 రోజుల సెమినార్లో పరిశోధకులు, అధ్యాపకులు తమ పత్రాల ద్వారా ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అకాల వర్షాలు, కరువు కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘాల నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. అకాల వర్షాల కారణంగా కరువుతో నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సాగు చేస్తున్న ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించడంతో పాటు కరువు, తుఫాను, చీడపీడల వలన నష్టపోయిన రైతులకు తక్షణం ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లించాలన్నారు. తూటికాడ గుర్రపు డెక్కతో నిండి దుర్గంధంగా ఉన్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి పరుచూరి వరకు ఛానల్ను పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఇలాంటి ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కౌలు రైతుకి ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని
సాగు చేస్తున్న రైతుకి, కౌలు రైతుకి ఒక్కొక్క ఎకరాకి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, కరువు, తుఫాను, చీడపీడల వల్ల నష్టపోయిన రైతులకి, కౌలు రైతులకి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ, బీమా సౌకర్యం చెల్లించాలి. అలాగే తాటికాడ, గుర్రపు డెక్క నిండి దుర్గంధంతో నిండి ఉన్నటువంటి గుంటూరు ఛానల్ అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమం రెండో రోజు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా కొరటిపాడు కొమ్మినేని గార్డెన్స్ నుండి గుజ్జనగుండ్ల వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జనసేన నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని రెండో రోజు 38, 39 డివిజన్ మా అధ్యక్షులు ఉమా గారు, శివకుమార్ గారు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ స్వాగతం పలకటం, ప్రజలందరూ కూడా ఈ రోజున ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికల నుంచి దూరం పంపిద్దాం, ఇంటికి పంపిద్దాం అని ఎదురు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై చాలా వ్యతిరేకత ఉంది. అట్లానే జనసేన టీడీపీ యొక్క బంధాన్ని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మేము జనం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మేము రోడ్డు అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వంలో మనకేం ఉరిగింది, ఏమొచ్చింది, ఏం లబ్ధి కలిగిందంటే మనకు అప్పు వచ్చింది, ఉన్నటువంటి రాజధాని పోయింది, అప్పులు మిగిలి రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేశాడు. కాబట్టి ఏమీ లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పే ధ్యేయంతో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జనంలోకి జనసేన అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని వాళ్ళు చూస్తున్నారు. పెద్ద ఎత్తున, నిజంగా ఎంత పెద్ద ఎత్తున వాళ్ళ జనం వచ్చారంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి ఇవాళ ఇది ఒక నిదర్శనం. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవాళ నేను ఎప్పుడు చెప్తుంటాను, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, అది ఒక దొంగ వ్యాపారస్తులతో కూడినటువంటి ఒక రాజకీయ వ్యాపార పార్టీ అని చెప్తుంటాను. అలానే ఇవాళ ఆ ఆర్థిక మంత్రి పాపం ఇంతకాలం కనపడలేదు, ఇవాళ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యాడు. ఒక పాంప్లెట్ లాగా చదివాడు. ఇవాళ అది రాష్ట్ర బడ్జెట్ అనుకోవాలో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక కరపత్రం అనుకోవాలో ప్రజలు సిగ్గుపడుతున్నారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.